రోజు నువ్వు నా కోసం వచ్చేవాడివి, ఈరోజు నేను నీకోసం వస్తున్నా. మీ ఇంటి దగ్గర నన్ను చూడగానే నీ కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పలేను. ఒరే బాల్ ఎవరో సాయిగా పెంకులేట్ వేస్తారు. ఎరా పన్నకుండా నువ్వే తినేస్తున్నావా, ఇంట్లోకి ఎలా ఉండొచ్చావా? తప్పు తప్పు, చిన్నపిల్లని అలా అనకూడదు. చాలు చాలేరా, వదిలేస్తే ఊరిని తినేసిలా ఉన్నా, నువ్వు చిన్న కుర్రోడు పెట్టి. ఏవండి? చెప్పండి. విజయ్ తెలుసా? తెలుసు. వాళ్ళ ఇల్లు ఎక్కడా? అదిగో అది. కానీ ఎందుకు? వాడు చనిపోడుగా. వాడు చనిపోయి 10 రోజులు అవుతుంది సీత. విజయ్, ఎందుకొచ్చో? వాడు చచ్చిపోతేనే తప్ప వాడి ప్రేమ నీకు తెలియలేదా? ఈ రాత్రి వేళలో పుష్పాలు పూస్తున్నాయి, నక్షత్రాలు కాంతిని వెదజల్లుతున్నాయి, చల్లని గాలి నన్ను తాగుతుంది, నా చుట్టూ అంతా నిద్రపోతున్నారు. ఎంత చక్కగా ఉంది ఈ ప్రపంచం. ఒంటరిని నేను, నిరంతరం నీ ప్రేమకై ఎదురు చూసే నిరాధారిని, ఈ అర్ధరాత్రి నిశ్శబ్దంలో కూర్చుని ఏడుస్తున్న ఏకాకిని. నిద్ర రాదు, సంతోషం లేదు, అలసిపోయాను నేను. నాలా నిద్రలేని కళ్ళు నాకెక్కడా కనిపించడం లేదు. నాకు ఇదేదో వ్యాధి కాదు కదా. ఈ సమయంలో నువ్వు నా పక్కన ఉండి ఉంటే ఎంత బాగున్నావు. ఎంత పిచ్చివాడిని నేను. నువ్వే నాతో ఉండి ఉంటే అసలు నాకు ఈ దిగులెందుకు? ఏ ఆలోచనలు రానే రావు. అసలు ఈ సమయంలో మెలకువే రాదు. నీతో సంతోషంగా ఉండేవాడిని. అంతటి అదృష్టం నాకు లేదు. అందుకే చివరిసారిగా గోదావరి సాక్షిగా చెప్తున్న చివరి మాట, నీ గుండెలో చోటు సంపాదించలేని నా గుండె నేటితో ఆగిపోతుంది. రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతున్నట్టుంది. నువ్వు నన్ను లవ్ చెయ్యి అంటుంటే నాకు చాలా నచ్చుతుందబ్బా. అయినా ఏంటి నువ్వు అలా అడుగుతావు? నువ్వు తీసుకెళ్లే ప్రతి పుస్తకంలోనూ లవ్ లెటర్ పెడుతున్నాను కదా. నువ్వు నా కోసమే వస్తున్నావని నాకు తెలుసు. కానీ ఒక్కసారి ఆ బుక్స్ కూడా చూడు. అవి చూస్తే నేను నిన్నెంత లవ్ చేస్తున్నానో తెలుస్తుంది. నీలా ఎదురుపడి చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వు ఎదురుపడిన ప్రతిసారి ఎంతో మాట్లాడాలనుకుంటాను. నువ్వు ఎదురుపడగానే అన్ని సందేహాలకు సమాధానం వచ్చేసినట్లుంటుంది. మళ్ళీ నువ్వు దూరం అవ్వగానే ఎందుకు మాట్లాడలేదా అనిపిస్తుంది. నువ్వే కాదు, నేను కూడా ఇదే గోదావరి సాక్షిగా చెప్తున్నా. గుండె నిండా ఉన్న ప్రేమ గుండెల్లో మోయలేకపోతున్నా. లవ్ లెటర్ అందితే ఏమి ఆలోచించక వచ్చి నా మెడలో తాళికట్టి. నిన్ను నేను ఏమి అనను. నువ్వు అలా చేస్తే అయినా నాకున్న భయం పోతుందేమో. మన పెళ్లి కోసం ఎదురు చూసే నీ సీత. ఇన్ని లెటర్స్ రాసావా? ఇన్ని లెటర్స్లో ఒక్క లెటర్ చూసినా మీ జీవితాలు వేరేలా ఉన్నావు. ఆయన తప్పంతా నాదే. ఒక్కసారైనా నా మనసులో మాట ధైర్యం చేసి తనకు చెప్పుండాల్సింది. కానీ నాకున్న భయం వల్ల నేను చెప్పలేదు. ఇలా లెటర్స్ రాస్తేనైనా చూస్తాడు, నేను కూడా తను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు అనుకున్నాను.
అప్పుడు ఒక్కసారైనా మాట్లాడు మాట్లాడు అనేవాడు. ఇప్పుడు నేనే మాట్లాడదామని వస్తే తనే లేడు. అయినా నీతో మాట్లాడాలి. కలిసి పుట్టకపోయినా కలిసి బ్రతలేకపోయినా ఒకరి కోసం ఒకరు మరణించగలిగారంటే ప్రేమ ఎంత గొప్పదో కదా. అమ్మాయి వెనక తిరుగుతూ మాట్లాడడానికి భయపడే అబ్బాయిలు, అబ్బాయిలు మాట్లాడినా సిగ్గుతో మాట్లాడలేని అమ్మాయిలు 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇలా వాళ్ళ ప్రేమని దూరం చేసుకున్న ఎంతోమంది మనకు కనిపిస్తారు. అటువంటి ప్రేమికులందరికీ ఈ చిత్రం అంకితం.